అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట చికెన్ గోంగూర బిర్యానీ, చికెన్ గోంగూర పలావ్ చేస్తున్నానండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ చేసే విధానం చేద్దామా? కేజీ బాస్మతి రైస్కి కేజీన్నర చికెన్ అయితే తీసుకొచ్చారండి. ఆ చికెన్ అయితే శుభ్రం చేద్దాం. మరి పెద్ద ముక్కలు కాదండి, మామూలుగా మనం కూర వండుకునే ముక్కలేను. లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేసుకొని ముక్కలన్నీ క్లీన్గా నీట్గా కడిగి తీసుకొస్తాను. శుభ్రంగా క్లీన్ చేసి తీసుకొస్తానండి. కడిగి 1-4 సార్లు కడిగి తీసుకొస్తాను. శుభ్రంగా కడిగిన చికెన్ అండి. ఇప్పుడు ఇది కలిపి పెట్టుకుందాం. మసాలాలు వేసుకొని ఉప్పు కారాలు కలిపి కాసేపు నానబెట్టి పెడతాం. 1 స్పూన్కి వచ్చేసి సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లకు వచ్చేసి కారం, 1 స్పూన్కి వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్టు. ఇదంతా శుభ్రంగా కలిపి ముక్కకి ఉప్పు కారాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. గోంగూర అండి, లేత గోంగూర 2 కట్టలకి ఒలిచి శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. చూడండి, 2 కట్టల గోంగూర. స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్లకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం. ఒక 10 పచ్చిమిరపకాయలకి ముక్కలు కట్ చేశానండి, అవి వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్కి వచ్చేసి పసుపు, 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్. గోంగూర బాగా మెత్తగా ఉడికిందాకా ఉడికించుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టుకొని గోంగూర ఉడికించుకుంది, మూత పెట్టుకొని. గోంగూర అయితే మెత్తగా ఉడికింది. ఇప్పుడు దించేసి రోట్లో వేసి దంచుకుందాం. గోంగూర రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిరకాయలు గోంగూర మెత్తగా అయిపోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి. తీసి ఒక గిన్నెకి తీసుకుందాం.
ఉమ్మతం వేసిపోతుందండి. వర్షం అయితే రాత్రి నుంచి పడతానే ఉంది, మధ్యాహ్నం నుంచి ఆగింది. ఇప్పుడు ఉమ్మతం వేస్తుంది. మళ్ళీ వర్షం వచ్చింది అనుకుంటాను. అసలు ఊపిరాడతలేదు. స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకుందాం. పలావ్ వండే గిన్నె. ఒక 4 స్పూన్లకి నెయ్యి వేసుకుందాం. అందులోనే మసాలా దినుసులు వేసుకుందాం. చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అన్నీ వేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగినాయి కదా, ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసుకుందాం. ఒక 3 స్పూన్లకి ఫ్రెష్గా నూరిన అల్లం చిన్నులపాయ పేస్ట్. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. కూడా వేగింది కదండి. ఇప్పుడు అరగంట క్రితం నానబెట్టుకున్న చికెన్ వేసుకుందాం. మసాలాలతో కలిపి నానబెట్టుకున్నాం కదండి, చికెన్ వేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు వదిలేద్దామండి. ఈ చికెన్లో వచ్చే నీళ్లతోనే చికెన్ ఉడికిద్ది. 15 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. చూసారా, కూర అయితే ఉడికింది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్కి వచ్చేసి ధనియాలు, చెక్క, లవంగ వేయించి పొడి చేసిన మసాలా అండి, ధనియాల పొడి. కొద్ది కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఒకసారి కూర అంతా కూడా మళ్ళీ కలుపుకుందాం. నూరి పెట్టుకున్న గోంగూర కూడా ఈ చికెన్లో వేసుకుందాం. గోంగూర చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. గోంగూర అంతా చికెన్కి పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఒక అరగంట క్రితం కడిగి నానబెట్టిన బాస్మతి రైస్, కేజీ బాస్మతి రైస్ అండి. ఒక అరగంట క్రితమే కడిగి 2 సార్లు నానబెట్టాను. గోంగూర అయితే ఉడికిందండి. చికెన్ గోంగూర తీసి పక్కన పెట్టుకుందాం. ఎసురు అయితే పోసుకొచ్చానండి. దాన్ని నిండుగా ఎసురు పోసాను. ఎసురు అయితే తక్కువ పోసుకోకూడదు, ఎక్కువే ఉండాలి. ఒక 1/2 స్పూన్కి వచ్చేసి షాయి జీరా, 2 బిర్యానీ ఆకులు, 2 చెక్క,
లవంగాలు ఒక 5, యాలకులు ఒక 4, తగినంత ఉప్పు, ఒక నిమ్మకాయకి రసం పిండాలండి. ఈ అన్నము 70% ఉడకాలి, పూర్తిగా ఉడకకూడదు. అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది, పలుకు బాగుంటుంది. కొని పొయ్యి మంట హైలోనే పెట్టుకొని ఉడికించుకోవాలి అన్నం. చూసారా, అన్నం అయితే 70% ఉడికిందండి. అయితే దీన్ని తీసి మనం వండి పెట్టుకున్న చికెన్ గోంగూరలో వేసుకుందాం. స్టవ్ కట్టేసి అన్నం గిన్నె దించుకుందాం. ఇప్పుడు ఈ వండి పెట్టుకున్న చికెన్ గోంగూరలో ఈ అన్నం వేసుకుందామండి. లేయర్ లేయర్ లాగా చల్లుతూ అన్నం వేసుకోవాలి. లేయర్ లేయర్ లాగా అన్నం అంతా కూడా చల్లుకుందాం. చూసారు కదా, అన్నం అంతా కూడా ఇట్లాగా సరిసమానంగా వేసుకొని దాని మీద కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నెయ్యి, ఒక 2 స్పూన్లకి నెయ్యి అండి. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ చేసుకుందాం. ఒక పాత పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికితే సరిపోయిద్ది. మనకి కరెక్ట్గా బిర్యానీ రెడీ అయింది. ఈ అన్నం వండుకున్న వేడి నీళ్ళు కూడా దీని మీద పెట్టేస్తాను. 5 నిమిషాలు హై ఫ్లేమ్, 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. బిర్యానీ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఒకసారి, అన్నం అయితే అసలు పువ్వులాగా ఉడికిందండి. చూసారా, గోంగూర చికెన్ బిర్యానీ అసలు వాసన అయితే మామూలుగా రావట్లేదు. మూత తీయంగలోనే అద్దరిపోతుంది. ప్లేట్లోకి అయితే తీసుకుందాం. టేస్ట్ అయితే చేద్దామండి. చికెన్ గోంగూర బిర్యానీ సూపర్గా ఉంటుంది. చల్లగా వర్షం పడుతుందండి. వేడి వేడిగా బిర్యానీ వండుకొని తింటుంటే మామూలుగా ఉండదు కదా. బో ముక్క కూడా చూడండి, అసలు ముక్క కూడా ఎలా ఉడికిపోయిందో. ఈ ముక్క ఇలా తీసుకొని ఉల్లిపాయ కూడా నంచుకుందాం. బిర్యానీలోకి ఉల్లిపాయ చాలా బాగుంటుందండి. అమోఘం, సూపర్ టేస్ట్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది.
మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా బిర్యానీలో ఎన్నో వెరైటీస్ ఉంటాయి, అన్నీ కూడా మనం ట్రై చేయాలి, రుచి చూడాలి. అన్ని రుచుల్ని మనం టేస్ట్ చూస్తేనే మనకి హాయిగా ఉంటుంది కదా. చాలా బాగుందండి బిర్యానీ. గోంగూర చికెన్ బిర్యానీ. పళ్ళెం లాగించవచ్చు. చాలా టేస్ట్ ఉంది అసలు. చూసారు కదా, మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్.